श्रीलक्ष्मीवल्लभारम्भां विकनोमनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सर्वेभ्यो श्री महाभगवतेभ्यो नमः। అందరం కూడా పరమాత్మ అనుగ్రహం చేత కార్తీక పురాణం 9వ అధ్యాయం ప్రవేశిస్తున్నాం. వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్పినటువంటి అపూర్వమైనటువంటి పురాణమే కార్తీక పురాణం. కార్తీక మాస విశేషాలు, ఆ మాసంలో మనం చేసిన స్నాన, దీప, దాన, జప, హోమాది కార్యక్రమాలు, అనేక రకమైన నోములు, వ్రతాలు, కార్తీక మాసం దానములు, అలాగే శివాలయంకి విష్ణాలయంకి వెళ్ళి కూడా మనందరం కూడా స్వామి యొక్క దర్శనము మానవుడికి అపూర్వమైన ఫలితం కలిగిస్తుంది జనక మహారాజా అని చెబుతూ ఉంటే ఆయన అన్నాడు మాట, ఇలా మీరు అంటున్నారు కదా స్వామి, అజామీలోపాఖ్యానం చాలా గొప్పది. ఎందుకంటే అజామిలు ఏం చెప్పే 8వ అధ్యాయం అందరూ ఏమన్నా మానవుడు చేసేటువంటి హరినామ సంకీర్తనే మానవుడికి సకల శుభాలు కలిగిస్తుంది చెప్పారు కదా. కావున ఈ విధముగా అజామీలోపాఖ్యానం నుంచి విన్నాం కదా అందరం కూడా. అజామీలుడు అనేకమైన పాపాలు చేసి చివరికి చేయకూడని పాపాలన్నీ ఆచరించి ఆయన అంటే ఈ పాపం అన్ని పాపాలు చేశాడు ఆయన. ఒక వేశ్యాలోలుడయ్యాడు, అనేక రకమైన పాపములు ఆచరించాడు, మధుపానం పుచ్చుకున్నాడు ఆయన, అనేక రకమైనటువంటి అన్ని పుచ్చుకున్నాడు అన్నమాట. ఇలాగా చెయ్యని పాపం వేశ్యాలోలుడయ్యాడు, దారి కాచాడు, దొంగతనాలు చేశాడు. చివరికి ఆ వేశ్య మరణిస్తే దాని కుమార్తె దానితో కూడా మళ్ళీ వీడు ఆ కామ ప్రవృత్తిని అలాగ అవలంబించాడు. వాడు చెయ్యని పాపం అంటే ఈ లోకంలో లేదు కదా. అలాంటి వాడు హరినామ సంకీర్తన చేయడం చేత వాడి పాప నివృత్తి కలిగింది కదా స్వామి. అది ఎలా సాధ్యమో అసలు ఏమిటని అడిగాడనమాట. అంటే వీళ్ళు అడిగారు, యమదూతలు అడిగారు, స్వామి ఇన్ని పాపాలు చేశాడు కదా వీడు, ఈ పాపములు చేసే అందరికీ కూడా అంటే మా యముడు ఏం చెప్పాడంటే ఏ పాపాలు చేస్తారు కొన్ని విశేషాలు చెప్పాడు. ఈ పాపాలు చేసేవారందరినీ కూడా తీసుకురమ్మని చెప్పారు మన యముడు అని చెప్పాడు. అని చెబితే ఏమన్నా అంటే, జనక మహారాజా, మానవుడు ఈ లోకములో ఏ పాపం చేసినా సరే తప్పించుకోవడం అసాధ్యమన్నాడు ఆయన. అంతే ఈ పాపం చేస్తున్నాను కదా, నాకు అది ఎవడు చూడడం లేదు కదా, లేకపోతే చుట్టూరు కూడా తలుపులేసి చేస్తున్నాను కదా, ఎవరికి తెలియడం లేదు కదా, ఎవరికి తెలిసే అవకాశం లేదని మానవుడు అనుకుంటాడేమో. కానీ మానవుడు చేసే పాపాలన్నీ కూడా ఎక్కడ ఏ పాపం చేసినా సరే మానవుడు దాన్ని అనుభవించక తప్పదు. ఎలా అంటే చెప్తున్నాడు, మనం చేసే పాపాలని కొంతమంది గమనిస్తుంటాడు. సూర్యుడు గమనిస్తుంటాడు, అది సూర్యుడు మన పాపాలను గమనిస్తుంటాడు, చంద్రుడు గమనిస్తుంటాడు, మన అగ్నిదేవుడు గమనిస్తుంటాడు, అలాగే వాయువు, ఆకాశం, పృథువు వ్యాప్తేజో వాయువ్యాకాశ, పంచభూతములు కూడా మానవుడు చేసే పాపాలన్నిటినీ కూడా గమనిస్తుంటాయి. అలాగే దిక్కులు, అష్టదిక్కులు ఉన్నాయి కదా, అన్ని దిక్కులు ఉన్నటువంటి వారందరూ కూడా దిక్పాలకులందరూ మన పాపాలు గమనిస్తుంటారు. అంతేకాదు ఈ లోకములో గోవులు, సంధ్యలు అంటే ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, సంధ్యలు దిసంధ్యలు ఉన్నాయి కదా, దిసంధ్యలు గమనిస్తుంటే మనం చేసే పాపాలన్నీ కూడా. అలాగే పగలు, రాత్రి, ఇవన్నీ కూడా మానవుడు చేసే పాపాలు తప్పించుకోవడం అసలు అసాధ్యం చెప్పాడు. మీరు అందరూ గమనిస్తుంటారు. నువ్వు చేసిన పాపమన్నిటినీ కూడా వారందరికీ నివేదన చేస్తుంటారు, అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఎవడే పాపం చేసి అనుభవించక తప్పదయ్యా, అంతేగాని ఎవడు చూడటంలే కదా, ఎవరికి తెలియకుండా గొప్పగా చేసేసాను నేను అనుకుంటావేమో, కానీ లోకంలో సాధ్యంగా చెప్పాడు ఆయన. ఎవడు పాపం చేసినా, అలాగే పుణ్యం చేసినా సరే మానవుడు పుణ్య పాపములు చేసి ఆచరించినప్పటికీ కూడా వాటిని తప్పించుకోవడం సాధ్యమని చెప్పాడు ఆయన. కావున అంటే ఏ పాపం చెప్తున్నాడు, యమదూతలు ఏం చెప్పారంటే, అయ్యా మహానుభావ విష్ణుదూతలారా, మీరు ఇలా అజామిని రక్షిస్తున్నారు కదా, మా యముడేం చెప్పాడంటే, మా రాజు అయిన యముడేం చెప్పాడంటే, ఎవడైతే వేద మార్గముని పాటించకుండా వేద దూషణ చేసి, ఎందుకంటే ఎవరికైనా తస్మా శాస్త్రం ప్రమాణం, మానవుడు ఏ పని చేసినా శాస్త్రమే ప్రమాణం. అటువంటి శాస్త్రాన్ని వదిలిపెట్టి వేద మార్గాన్ని వదిలిపెట్టి జీవితాన్ని మామూలుగా గడిపేవాడందరినీ వారందరినీ కూడా ఈ విధముగా తీసుకొచ్చి శిక్ష విధించమని చెప్పాడు ఆయన. వేద మాధ్యములో పయనించేటువంటి వాడిని, రెండోది బ్రాహ్మణులని, గురువులని, అలాగే రోగులని, తల్లిదండ్రులందరినీ కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే అవమానం చేస్తుంటారు.
అటువంటి అవమానం చేసి అందరినీ కూడా. అందుకోసమే ఎప్పుడూ కూడా నింద చేయకూడదు, తల్లిదండ్రులు నిందించకూడదు, బ్రాహ్మణులు నిందించకూడదు, గురువులు నిందించకూడదు, అలాగే రోగుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించరాదు. ఎవడైనా ఈ లోకంలో ప్రవర్తిస్తే వాడి మీద కఠినమైన శిక్ష విధించమని చెప్పాడు మా యముడు. అలాగే ఎప్పుడు అబద్ధార్థతో కొంతమందిని కూడా నిత్యం అసత్యం మాట్లాడే వాడిని ఎప్పుడు కూడా శిక్షించమని చెప్పాడు. కొంతమంది చూడండి, కలియుగంలో విపరీతంగా అబద్ధాలు మాట్లాడుతూ కొంతమంది అయితే అబద్ధాలన్నీ కూడా ఇలా అలా అని కాదు, అసలు ఏది అడిగినా అబద్ధం చెప్తుంది అందరికీ కూడా. అటువంటి అబద్ధాలు ఆడే వారందరినీ శిక్షించమన్నాడు. అలాగే కొంతమంది ఇచ్చిన సొమ్ము ఇవ్వరు మళ్ళీ తిరిగి, ధనాన్ని పుచ్చేసుకుంటే కొంతమంది ఆ సొమ్ముని వెనక్కి ఇవ్వరు మళ్ళీ. ఆ విధంగా అటువంటి ఇచ్చిన సొమ్ముని తిరిగి ఇవ్వనటువంటి వారిని కూడా ఈ లోకంలో శిక్షించమని చెప్పాడు మాకు ఇవ్వడు. అలాగే డాంబికాలు బట్టి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పేవారు కొంతమంది ఉంటారు. అటువంటి వారందరినీ కూడా, డాంబికులందరినీ కూడా శిక్షించమని చెప్పాడు ఆయన. అలాగే పరదారాభిగమనము అంటే పరస్త్రీ వ్యామోహం చేత పరస్త్రీ పొందాలని ఎవడైనా సరే అధర్మబద్ధంగా ప్రవర్తించి, అంటే వివాహం అవుతుంది కదా వాడికి, భార్య ఉంటుంది, అటువంటి భార్యా సహితుడైనటువంటి వాడు భార్యను వదిలి ఇతర భార్య పట్ల ఈ విధముగా అనురక్తుడై ఇలా పరస్త్రీ వ్యామోహంతో ఉన్నటువంటి వాడిని కూడా కఠినంగా శిక్షించమని చెప్పి ఎప్పుడు నిర్ణయించారు విధముగా. అలాగే దాతను చెప్పుట, కొంతమంది దాత లేకపోయినా సరే దాతగా చెప్పుకుని వారందరూ కూడా ప్రవర్తిస్తుంటారు విధముగా. అటువంటి దాతగా చెప్పేవారిని కూడా శిక్షించమని చెప్పాడు ఆయన. అలాగే మిత్రద్రోహిని, మిత్రులతో ఉండి మిత్రద్రోహం చేసేవాడిని కూడా అటువంటి వాడిని శిక్షించమని చెప్పాడు ఇప్పుడు మా అందరితో. అలాగే ఉపకారం చేసేవాడు అపకారం చేయడం, కొంతమంది ఎంతో ఉపకారం చేసి అపకారం చేస్తుంటారు. అటువంటి ఉపకారం చేసేవాడు అపకారం చేసేవాడిని అటువంటి వారందరినీ శిక్షించమని చెప్పాడు ఆయన. అంతేకాదు పరులు సంతానం, కొంతమంది చూసి ఇతరులు ఏడుస్తుంటారు ఎప్పుడు కూడా, ఇతరుల వృద్ధిని, ఇతరుల గొప్పతనాన్ని, వాళ్ళ సంతానాన్ని, వాళ్ళటువంటి అభివృద్ధిని చూసి కొంతమంది ఏడుస్తుంటారు. అది కూడా శిక్షణ చెప్పాడు ఆయన. మానవుడు ఎప్పుడు కూడా పరువులు చూసి ఆడబరాదు. పరువుల గొప్పతనాన్ని, వారి యొక్క విశిష్టతని, వారందరి యొక్క మంచితనాన్ని మనందరం కూడా తెలుసుకున్న ద్వారా ఏం చేయాలంటే వారి గొప్పతనాన్ని అంతా కూడా శ్లాఘిస్తూ ఉండాలన్నమాట. అలాగే కన్యాశుల్కము అంటే కుమార్తెలని ఇతరులకి ధనం కోసం ఆ విధముగా అమ్ముకునేవాడిని, అటువంటి వాడికి శిక్షణ చెప్పి అదే కన్యాశుల్కం అని చెప్పారు ఆయన. అలాగే వడ్డీతో జీవించే వాడిని కూడా, కొంతమంది వడ్డీ ఇస్తున్నారు అనమాట, వడ్డీతో జీవించే వాడిని కూడా, అంటే అధర్మమైన వడ్డీ, ధనాన్ని ఇచ్చి అధర్మ వడ్డీ వసూలు చేసి అటువంటి పాపాలు చేసేవాడికి శిక్షణ చెప్పాడు ఆయన. అలాగే చెరువులని, కాల్వలని, నూతులని అన్ని పాడు చేస్తుంటారు కొంతమంది పాపాత్ములు వాళ్ళు, అటువంటి వారిని కూడా శిక్షించమని చెప్పారు మాకు. అలాగే తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించేవాడు, వాళ్ళు మరణించిన తర్వాత శ్రాద్ధం పెట్టినటువంటి వాడు, అంటే తల్లిదండ్రులకి శ్రాద్ధాన్ని అనేక సమయాలు పెట్టవలసి ఉంటుంది వాడు, పోయిన తిథి యందు, అలాగే మహాలయ పక్షంలో, తర్వాత సంక్రాంతి మహాపర్వదినాన, అలా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అనేక సమయాల్లో మహాశివరాత్రి రోజు అనేక సమయాలు పెడుతుంటారు కొంతమంది. ఎందుకయ్యా అంటే ఇవన్నీ కూడా పితృదేవతల పట్ల, ఎందుకంటే జన్మనిచ్చిన పితృదేవతల పట్ల మానవుడు ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి, వారి పట్ల నమస్కారం చేసి వారిని ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. అటువంటి వారి పట్ల ఇప్పుడు విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్లే వీడు అసలు ఆ విధంగా ప్రవర్తించకపోతే ఇంకా దేని పట్ల వాడు కృతజ్ఞత కలిగి ఉంటాడు వాడు? అటువంటి కృతజ్ఞుడిని, తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పట్ల కృతజ్ఞుడిని కూడా శిక్షించమని చెప్పాడు ఆయన. అలాగే తాను ఒక్కడే తినేవాడు, కొంతమంది ఎప్పుడు వాడే తింటుంటే ఎవడికి ఏం పెట్టడు, అసలు ఇతరులుగా పెట్టక తాను మాత్రమే తినేవాడిని కూడా తీసుకురమ్మని చెప్పాడు మా యముడు. దానం చేయటువంటి వాడి జీవితంలో ఎప్పుడు ఏది దానం చేయటువంటి వాడిని కూడా శిక్షించమని చెప్పాడు. అలాగే శరణుదొచ్చిన వాడిని, అయ్యా రక్షించిన మహాప్రభు ఆయన శరణుదొచ్చేవాడిని చంపాడని కూడా వాడు అంతకంటే మహాపాత్రం అని చెప్పాడు ఆయన. కాబట్టి విష్ణుదూతలారా, అలాగే బ్రాహ్మణహంతకుడిని, గోహంతకుడిని, అశ్వహంతకుడిని అసలు ఈ లోకం చెప్పాడు ఆయన. ఏ జీవి పట్ల కూడా మానవుడు అమానుషంగా ప్రవర్తించరాదు, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. పోతనవాచ ఏమన్నాడు? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నువ్వంగ హరికీర్తినుడు వడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. శివుని చేతులారంగా చేతులు నెప్పెట్టే విధంగా శివుని పూజించాలి. నోరు నువ్వంగా హరికీర్తనుడు పడేవి, నోరు నెప్పెట్టే విధంగా హరికీర్తన చేయాలి. దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయా సత్యము రెండో లేటు ఇతర జీవులు కూడా దయ కలిగి ఉండాలి. అమానుషంగా ప్రవర్తించడం, వాడి ఇబ్బంది పెట్టడం, బాధపడడం, ఇవన్నీ కూడా మానవుడికి అశుభాలు కలిగిస్తుంటాయి కదా.
అటువంటి దయలేని వాడిని కూడా కఠినంగా శిక్షించమని చెప్పాడు. కాబట్టి ఇలా హంతకుడిని ఏ జీవి పట్ల అమానుషంగా ప్రవర్తించరాదు, ఏ జీవిని చంపరాదు. అలా చంపితే మానవుడికి సకల పాపములు కూడా ఈ విధముగా వస్తుంటాయి. కాబట్టి అటువంటి వారిని ఈ విధముగా సంహరించమని చెప్పాడు ఆయన. విష్ణుదూతలు ఏమన్నారంటే, నాయన మానవుడు కొన్ని మంచి అంటే చెప్పారు మాట, విష్ణుదూతలు ఏమో కొన్ని విషయాలు మీరు తెలుసుకో, ధర్మ సూక్ష్మలు ఉంటాయి. ఆ ధర్మ సూక్ష్మ విచారణ చేత మనందరం కూడా ఏది చేయాలో ఏది చేయకూడదో మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలి, మీరు ఎముడు వద్ద మీరు తెలుసుకోవాలి అని చెప్పి కొన్ని విషయాలు చెప్పారన్నమాట. మీరు సత్యవంతుడు జోలికి ఎప్పుడు వెళ్తా చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రములలో వేదముల్లో కొన్ని విశేషాలు ఉన్నాయి. అవేమిటంటే సత్యవంతుడు జోలికి వెళ్ళరాదు, ఎప్పుడూ కూడా సర్వము పరమాత్మ యందే దృష్టి కేంద్రీకరించి పరమాత్మను సేవించేవాడు జోలికి వెళ్ళొద్దు. అలాగే అన్నదానం, జలదానం, వృషోత్సర్గమని అంటే ఒక ఆంబోతుకు అచ్చు వేసి ఆ విధముగా వదిలిపెడతారు కొంతమంది. చాలా విశేషం, ఎందుకంటే ఆ ఆంబోతు తిరగడం చేతనే గో సంతత వృద్ధి కలుగుతుంది అన్నమాట. అది అపూర్వమైనటువంటి యజ్ఞం అది. అటువంటి వాడి మనం వినబోతున్న విశేషాలను కూడా వశిష్ఠుడు చెప్తాడు. అలాగే హరిని పూజించేవాడు ఎప్పుడు కూడా హరిని పూజిస్తూ ఇప్పుడు భగవంతుని పూజిస్తూ విష్ణవే నమః, పురుషాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం హరిని ఎప్పుడు కూడా పూజించే కేశవనామం ఉన్నాయి కదా, ఆ కేశవనామములు చేత పరమాత్మని పూజించేవాడు ఏనాడు తీసుకురావద్దు. అలాగే హరినామం చెప్పించి ఎప్పుడు కూడా కలవు స్మరణాత్ముక్తి కదా, ఎవడైతే భగవన్నామ స్మరణ చేసుకుంటాడు అటువంటి వాడి జోలికి వెళ్ళొద్దు, వాడు ఎప్పుడు కూడా తీసుకురావని చెప్పాడు ఆయన. అలాగే ఓ విష్ణుకింకరు, ఓ యమకింకరులారా, ఎప్పుడు మండపాలు కట్టించేవాడిని. అంటే లోకహితం కోసం మానవుడు ఏ కార్యము చేసినా సరే ఆ కార్యం వలన సకల శుభాలు అవుతుంటాయన్నమాట. లోకహితం కోసం ఉపయోగపడే పనులు చేసేవాడిని ఎప్పుడు ఏనాడు కూడా దండించరాదు. ఆ విషయం తీసుకోమన్నాడు ఆయన. అలాగే కలియుగమున అనాథపేత సంస్కారం, ఇలా అనాథపేతలు ఉంటే వాడు సంస్కారం చేసినట్లయితే వాడు అశ్వమేధ యజ్ఞంతో సమానమది. అటువంటి వాడిని కూడా ఏనాడు మీరు తీసుకువెళ్ళకూడదు చెప్పారు ఆయన. అలాగే శాలిగ్రామార్చనం, శాలిగ్రామం అంటే సాక్షాత్ విష్ణు స్వరూపమైన అటువంటి విష్ణు స్వరూపుడైన శాలిగ్రామాన్ని అర్చించడం చేత తీర్థాన్ని నిరంతరం పుచ్చుకోవడం చేత మానవుడి కలిగే ప్రయత్నము అపూర్వమైనటువంటిది. అటువంటి అపూర్వమైన ఫలితాన్ని పొందిన వాడి జోలికి ఎప్పుడూ వెళ్ళొద్దు. కూడా శాలిగ్రామ అర్చన, శాలిగ్రామ పూజ, శాలిగ్రామ తీర్థం తీసుకునేవాడు జోలికి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. అలాగే ఎప్పుడు కూడా తులసిమాల ధరించేవాడు జోలికి వెళ్ళొద్దు అన్నాడు ఆయన. తులసిమాల ఎంత గొప్పదో చూడండి. అలాగే ఎప్పుడు కూడా భగవద్గీత పారాయణం చేసేవాడు జోలికి వెళ్ళొద్దు. చక్క భాగవతం ఎంత గొప్పదో కదా, భాగవతం వింటే భాగవత పారాయణం చేయడం, భాగవత ప్రవచనం చేయడం, భాగవత సంకీర్తన చేయడం, భాగవతం గురించి ఆ విధంగా స్మరించడం అన్నీ కూడా చాలా గొప్పవి. అటువంటి భాగవతాన్ని స్మరించిన వాడి జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయన. అలాగే సూర్యుడు మేష, తుల, మకర రాసులందు ప్రవేశించే మాసములు ఉన్నాయి కదా, అటువంటి మాసములలో ఓ జనక మహారాజా మానవుడు ఏ పుణ్యం చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే రుద్రాక్షమాల ధరించిన వాడు జోలికి కూడా వెళ్ళొద్దన్నాడు ఆయన. ధరించవద్దు, నిత్యం హరినామ సంకీర్తన చేస్తూ అచ్యుత అనంత కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన ఆ హరిని ఎవడైతే స్మరిస్తుంటాడో అటువంటి వాడిని ఏనాడు కూడా తీసుకురావద్దని చెప్పి ఇది నీకు తెలుసు ధర్మసూక్ష్మం చెప్పాడు ఆయన. ఎవడైనా మరణించే సమయంలో హరినామ సంకీర్తన చేస్తే అటువంటి పాపములన్నీ దగ్ధమైపోతుంటాయి. అటువంటి వాడి జోలికి వెళ్ళొద్దు, వాడిని తీసుకురావద్దు. వెళ్ళకూడదు చెప్పారు. ఎవరు చెప్పారు? అన్నీ కూడా యమకింకలతో విష్ణుకింకలు చెప్తున్నారన్నమాట. ఇంత గొప్పదయ్యా అని చెబితే ఈ యమ విష్ణు కింకర్లకు సంవాదం విన్నాడు ఆయన. ఎవరు? అజామిలుడు. అయ్యో బాబు, ఎంత మహాపాపం చేశాను, మరణించే ముందు సమయంలో నారాయణ 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 నామస్మరణ చేయడం వల్ల, నా కుమారుని పిలవడం వల్ల, మళ్ళీ ఎవరిని పిలవ, నా కుమారుని పిలిచాను నేను, నా కుమారుని పిలవడం వల్ల నారాయణ అంటే భక్తితో పిలవకపోయినా, పరమాత్మ నామం అని తెలియకపోయినా ఆ నారాయణ మహామంత్రాన్ని పిలవడం వల్ల నా పాపాలు నశించిపోయాయన్నమాట అనే విషయం తెలుసుకున్నాడు. అప్పుడు 10 సంవత్సరాలు ఆయువు ఇస్తే ఆ విధముగా ఆయువుని అలా యథార్థాన్ని గ్రహించి అన్నిటినీ వదిలేసి ఈ లౌకిక పాప భూయిష్టమైన జీవన విధానాన్ని వదిలిపెట్టేసి అలా ఋషికేశ్కి వెళ్ళిపోయి ఆయన చక్కగా అక్కడ కూర్చుని హరినామస్మరణ చేస్తూ భగవంతుని పూజిస్తూ తన శేష జీవితం అంతా యథావిధిగా మళ్ళీ ఉన్న జీవితాన్ని సార్థకత చేకూర్చుకుని కార్తీక మాస వ్రతములు కూడా ఆచరిస్తూ అనేక రకాల పరమాత్మ సేవించి చివరికి విష్ణు సాహిత్యం పొందాడయ్యా. ఇదయ్యా ఓ జనక మహారాజా మానవుడు యొక్క సకల శుభాలు అంటే పాపములన్నీ పరిహరింపజేసి సకల శుభాలు కలిగించేది కార్తీక మాసం వ్రతమయ్యా. ఈ కార్తీక మాసం వ్రతంలో ఎప్పుడూ కూడా
అందులో ఈ కార్తీక మాస హరినామస్మరణ చేస్తే మానవుడి విశేషమైన ఫలితం కలుగుతుంది. అంత గొప్పదే ఈ కార్తీక పురాణం అని చెప్పి వశిష్ఠ జనక మహారాజ్ చెప్పాడు. వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम तत्सत्.